నైస్. కొట్టు. నమస్తే బాక్సర్స్. ఇక ఫైనల్లీ డే 2 ఫైట్ డే ఇవ్వాలా. ఇంకా ఫైట్ డే అనగానే ఇంకా డైరెక్ట్ డే 2 వీడియో తీసే వాళ్ళకి అర్థం కాదేమో నా ఫైట్ అనుకుంటారు. డే 1లో ఒక వీడియో పెట్టినా, చూడకపోతే ఇక వీడియో చూడండి. అండ్ ఇక డే 2 ఏంటంటే ఇప్పుడు రాజన్న ఫైట్. నా ఎంబడి కన్ను వచ్చింది, ఇద్దరమే వచ్చినాము. ఇలా కన్నా నాకు పార్ట్నర్, ఫ్రెండ్, దోస్త్, ఇక అన్నీ. ఫ్రెండ్ అంటే నార్మల్ హైవే ఫ్రెండ్, దోస్త్ అంటే జిగ్రీ దోస్త్. అట్లా ఇంకా ఫ్రెండ్ దోస్త్ రెండు ఒకటే కదా అన్న అంటే నేను ఏం చేయలేను. ఫ్రెండ్ పాష్, ఓన్లీ హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. దోస్త్ అంటే ప్రతి దాంట్లో ఎంబడి ఉండేటోళ్ళు. ఇంకా అన్నీ అన్న ఫైట్ ఉంది ఇప్పుడు. అన్న ఫస్ట్ డెబ్యూ ఇది. ఇక ఫస్ట్ ఫైట్ కాబట్టి ఇంక ఎట్లయినా గెలుస్తాడు బాయ్. మన బ్రూటల్ బాయ్స్ అంటే ఎట్లుంటారో తెలిసిందే కదా. అయితే నేను తొందరలోనే నేను ఒక ఫైట్ ఆడతా. చెప్తా, అది గిట్ట అప్డేట్ ఇస్తా. ఇంకా కన్ఫర్మ్ కాలేవు డేట్స్. ఒక ఇంటర్నేషనల్ ఫైటే ఉంటుంది. అప్పటిదాకా జస్ట్ స్టే ట్యూన్డ్ గైస్. ఇంక ఎట్లయినా మనమే గెలుస్తాం. ఎందుకంటే ట్రైనింగ్ హెవీ చేయాలి, ఇంకా హెవీ చేయాలి. ఈ ట్రైనింగ్ సరిపోదు. అండ్ ఇలా ఈవినింగ్ ఉంటుంది ఫైట్ కేరళ వాళ్ళతో. ఇప్పుడు కేరళలోనే ఉన్నాము. ఎట్లా అంటే నాకౌట్ చేస్తేనే గెలుస్తాం. ఎందుకంటే ఇక్కడ వాళ్ళే గెలిపించుకుంటారు కదా. అట్లా ఉండదు. ఇక గెలిస్తే నాకౌటే. అది సంగతి. ఇప్పుడైతే ట్రైనింగ్ వెళ్తున్నాం. రాజన్న రన్నింగ్ చేసుకుంటే ఒక గ్రౌండ్కి వెళ్ళిండు. అయితే ఇప్పుడు నేను రన్నింగ్ వెళ్ళాను, ఎందుకంటే తన షూలు లేవు. రాజన్న ట్రైనింగ్ కాగానే నేను వేసుకుంటా షూలు. లెట్స్ గో. ఇంకా ఈవినింగ్ చూసేయండి మళ్ళీ ఇట్లా ఫైట్ ఎట్లయితే ఏంది సంగతి అని. ఇంటెన్స్ ఉంటుంది నాకు గెలిచినంత వరకు అయితే ఫైట్. ఇంకా రాజన్న కదా, రాజన్నతో పాటు ఇంకొక 10 మంది ఫైట్స్ ఉన్నాయి. చలో ఇంకా వచ్చి కూర్చున్నా. రాజన్న అయితే ఇక్కడ షెడ బాక్సింగ్ చేస్తుండు. నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది అయ్యా అమ్మ. నడుచుకుంటూ వచ్చినా జర కొంచెం లైట్గా చెమట వచ్చింది. ఇక వర్కౌట్ స్టార్ట్ చేయాలి. వార్మప్ అయిపోయిన వాటర్ నడుచుకుంటూ వస్తే. కానీ అసలు చేయబుద్ధి అవుతుంది నాకు. అసలు ఎప్పుడు చేయబుద్ధి ఇప్పుడు అని కాదు, కానీ చెయ్యాలా, తప్పదు. మనం అనుకుని చేయాలంటే చెయ్యాలా. అండ్ ఇక్కడ అందరూ మన తెలంగాణలో క్రికెట్ ఎట్లను హైదరాబాద్లో ఇక్కడ ఎక్కువ ఫుట్బాల్ ఆడతారంట. లైక్ మనం గల్లీలలో క్రికెట్ ఎట్లా ఆడతాము అట్లా ఇక్కడ వీళ్ళు ఫుట్బాల్ ఆడతారు. చలో నా ట్రైనింగ్ స్టార్ట్ చేస్తే ఇక నాకు ఇట్లే కూర్చుంటే ఇంకా బద్ధకంగా అయిపోతాను నేను. లెట్స్ గో. ఫైనల్లీ లంచ్ చేస్తున్నాం. ఇప్పుడు నాన్ వెజ్ ఉందా అని అడుగుతాం. నాన్ వెజ్ లేని మనకు ముక్క దిగదు కదా. అవి కలిసి చికెన్ అట్లాంటివి ఏం లేనట్టున్నాయి. ఇక్కడ నాన్ వెజ్ అంటే ఎగ్స్ ఉన్నాయి. ఇక్కడ అవి కూడా పొద్దుగాలు చేసినాయి. చలో తిందాం. ఇక్కడ దొడ్డు బియ్యం ఉంది. అవు ఇట్లనే దొడ్డు బియ్యాలు. డోరిమాన్ మంచిగా ఉన్నాయి. నాకు దొడ్డు బియ్యమే ఇస్తాము. చలో తిందాం ఇక. ఆయన పొద్దున్న ట్రైనింగ్ అయిపోయినాక ఫుల్ వన్నాం బై. ఫుల్ వన్నాం. ఇప్పుడు ఫుల్ తిందాము, మొత్తం రిలాక్స్ అవుదాము. ఈవినింగ్ ట్రైనింగ్కి రెడీ అవుతాం. ట్రైనింగ్ అంటే ఫైట్కి, ఈవినింగ్ ఫైట్కి రెడీ అవుతాము. లెట్స్ గో. ఇట్లా మేమేమి ఉన్నాయి ఇక్కడ. చూడు బియ్యం కనిపిస్తుందా మీకు? మరి మస్తు లావు ఉన్నాయి, చిన్నగా లావుగా. చిన్న కొంచెం టేస్టీ ఉంది. దాదాపు చిన్నగా చూపిస్తా. ఫైనల్ రూమ్ నుంచి అయితే బయటకు వచ్చినాము. ఇంకా రాజన్న ఇక్కడ అడ్రస్ కనుక్కుంటుండు. ఫోన్లో ఈ ఆటోతో మాట్లాడిపిస్తున్నాడు. ఇంకా మాకు అడ్రస్ అమ్మకు గిరిడి ముక్కు ఏమో పేర్లు ఉన్నాయి. ఇక్కడ పేర్లు చూపిస్తావు అన్నా. వెళ్దాం ఆటోలోనే. మళ్ళీ నేను ఎక్కువ తీసుకుంటాడేమో అనుకున్నా. ఆటోలు జస్ట్ 200 అన్నాడు. 10 కిలోమీటర్లు. ముత్తంబి, అరికులం, అంజంపేడిక ఏమో పేర్లు ఉన్నాయి. లైక్ యాక్చువల్గా మన హైదరాబాద్ పెళ్లి ఇలా కూడా అట్లే అజీబ్ అనిపిస్తుంది. ఇప్పుడు నాకు ఎట్లా అజీబ్ అయితే అనిపిస్తుందో మన పెళ్లి ఇలా కూడా అజీబే అనిపిస్తుంది. లెట్స్ గో. ఇప్పుడు మనం ఆటోలో వెళ్దాం. ఫైట్ ఫైనల్లీ వచ్చేసింది. హౌ ఆర్ యూ ఫీలింగ్ బ్రో? ఎప్పుడైపోతాను ఫైట్ ఎప్పుడైపోతుంది, ఎప్పుడు రింగ్ ఎక్కుతాం, ఎప్పుడు గుద్దావాలా కొడతాం. అదే లెట్స్ గో. ఇక ఫైట్ ఇక డైరెక్ట్ ఫైట్ చూపిస్తా. ఫైట్కి ముందుకు ఎట్లా అయితే ఏందని చెప్పి ఫైనల్లీ ఫైట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. వాడు ఆల్రెడీ పాటలు పెట్టి గుమ్ము బేస్ వద్దుతుర్రు. మజా వస్తుంది అమ్మ. చలో యా. లోపల ఒక ఈవెంట్ అవుతున్నట్టే ఉంది మొత్తం. ఏంది ఒకటి సైక్ పార్టీస్ అయితే చూడు, ఇట్లా మొత్తం జాయింట్ కొట్టి మందు తాగి దుంకులాడుతుంటారు. ఆ వైబ్స్ వస్తున్నాయి, ఆ వైబ్స్ ఉన్నాయి ఇక్కడ. లెట్స్ గో. లోపల చూద్దాం ఇక. హలో కిరాకుంది పై నిజంగా కలిపి అన్న. లైటింగ్ లో చెమక్ అంటాడు నైట్. ఇప్పుడు జర ఆగితే మజా ఉంది ఇక్కడ. మస్తు ఉంది నిజంగా ఈవెంట్ అయితే. ఇంకా ఫైనల్ ఇడికి వచ్చి అన్నకి బ్యాండేజ్ కడితే ఇప్పుడు అన్న రెడీ అవుతుండు షూ వేసుకొని. ఇంకా వేరే వాళ్ళు కూడా రెడీ అవుతాడు. బయట మొత్తం
ఇంకా ఏమంటారు ట్రస్ గిట్ట మొత్తం లేవాడుతారు బయట రెడీ అయిపోయినాయి జర్ర సేపట్ల ఫైట్ షురు ఇంకా అమ్మ గుద్దుడిగా అసలు తగ్గట్లేదు ఇంకా ఫైట్ గిట్ట మీరు మొత్తం చూసినాక చెప్పు ఎట్లయితుందో మళ్ళీ ఏందో నాకు తెలిసి అన్న ఏ రౌండ్లో నాకు చేద్దాం అనుకుంటున్నావా సెకండ్ రౌండ్ అంటుండు లెట్స్ సీ చూద్దాం నీకు ఫస్ట్ రౌండ్ కూడా కావచ్చేమో లేకపోతే థర్డ్ రౌండ్ కూడా కావచ్చేమో ఫస్ట్ అంటే డెబ్యూ ఫైట్కి ఓన్లీ 4 రౌండ్స్ ఉంటాయి 4 కంటే ఎక్కువ ఉండవు లైక్ మనకి ఫైట్స్ పెరిగే కొద్దీ మనకి రౌండ్స్ పెరుగుతాయి తర్వాత 6, 8 మళ్ళీ లాస్ట్ 12 ఇక 12 కంటే ఎక్కువ ఉండవు లెట్స్ గో ఫైట్ చూద్దాం ఇక్కడ కట్టెలాట అవుతుంది కట్టెలాట ఆడుతారు ఇక్కడ అంటే ఇలా నేషనల్ గేమ్ దీన్ని ఏమంటారు ఐడియా లేదు కట్టెలాట అన్నారు ఏమో మీరే పురిగా దీన్ని ఏమంటారు అమ్మ చలో మనం అయితే వెళ్దాం ఇంకా పొరలు కూడా కట్టెలు తిప్పుతారు ఇక్కడ కనిపిస్తుందా మీకు అమ్మ బోరింగ్ ఉంది ఇట్లా ఇంక చూస్తుంటే మజా వస్తలేదు అందుకని ఇంకా వెళ్తే ఇడికి వెళ్ళి ఇంకా మనకి ఎట్లా కావాలి కత్తెలు తిప్పేటోళ్ళు కావాలి కట్టెలు కాదు నేను ఇట్లా వీడియోలు తీస్తుంటే అందరు ఎడిపుకొచ్చే చూస్తున్నాను ఇక ఈడేంద్ర వీడియోలు తీస్తున్నా అని చెప్పి ఇక మనకు ఫరక్ గిట్ట పడదు ఓళ్ళు ఏమనుకుంటే వెళ్దాం నడురు ఇక ఇప్పుడు అందరు ఎట్లా చూస్తారు అమ్మ ఎందుకంటే ఇలా నా భాష అయితే అర్థం కాదు నేను ఏం మాట్లాడుతున్నాడు ఇలా అర్థం కాదు అందుకని నాన్నే మాట్లాడుకుంటూ పోతానే ఉన్నా ఆడైతుంది మన ఫైట్ చలో ఇక ఫైట్ కూడా జర్ర సేపర్లా రెడీ అయిపోతుంది ఇంకా లైటింగ్ కూడా మొత్తం సెట్ చేసిరు ట్రస్ గిట ఇక ఇప్పటిదాకా కొన్ని షోస్ అయినాయి ఇక షో ఖతం అయిపోయింది ఇప్పుడు ఫైట్ ఫస్ట్ బౌట్ స్టార్ట్ అవుతుంది సెకండ్ బౌట్ మన రాజన్నది రాజన్న ఇక్కడ ముచ్చట్లు పెడుతున్నాడు ఇంకా మనం ఏమో ఇక్కడ కూర్చొని చిల్ అవుతున్నాం ఇక వాళ్ళ నీళ్ళని దిక్కులు చూసుకుంటా మాట్లాడుకుంటా చలో ఫైట్ కాగానే చెప్తా ఏమైందో మళ్ళీ ముచ్చట గ్లౌజ్ పట్టుకొచ్చిన రెడ్ కలర్ అన్నది గ్లౌజ్ ఇంకా అన్న ఇక్కడ రెడీ ఇక వామప్ చేస్తుండు ఇక పట్టుకో అన్నది పట్టుకో యా మంచిగానే కదా చిన్నగా కరెక్ట్ ఫిట్ యా నిన్న రాత్రి మాకు ఇన్ననే రూమ్ చూపించాడు హాయ్ బ్రో రాత్రి ఇంకా మాకు రూమ్లో చూపించింది పెద్ద మనిషి ఇక్కడ అందరు ఫ్రెండ్లీ ఉన్నారు బాయ్ అందరు మంచిగా హాయ్ బాయ్ అని చెప్పి నవ్వుతుర్రు ఇట్లా 100% కూడా నడుచుకుంటూ అవుతుంటే నవ్వుతుర్రు అంటే మన తాను ఇట్లా ఇట్లా నవ్వుతే చెక్కగాడ అరిగిరా అంటాము నార్మల్గా ఇట్లా ఓలా నవ్వురా అనుకో చెక్క నవ్వుతుండేరా ఏమనుకుంటున్నా అని అనుకుంటాం మరి అట్లా కాదు అందరు క్యాజువల్గా స్మైల్ ఇస్తారు మంచిగా చలో అన్నకైతే గ్లౌజ్ చేసి వార్మప్ చేపించేద్దాం మళ్ళా లెఫ్ట్ రైట్ అప్పటికట్ కూర్చో కూర్చోాలి చప్ 1 to 4 That's enough bro. Make some noise for Poppy. Let's go. Poppy Raju Datla. UAE Championship silver medalist from UAE Championship. UAE and to the blue corner we have Jishnu PG. డబ్బగాడు ఆ పిల్ల మంచిది ఆ డబ్బగాడు ఉన్నా The referee Anshat Tahab checking both the boxes. All the best both the boxes. Easy task. Simple గా టేక్ గేమ్ చూపి నాకౌట్ గేమ్ చూపి ఫస్ట్ రౌండ్ ఉంగాక్ ముంగాల్కి ఫినిష్ చేయగా టైం అవుతుంది చూసి మంచిగా 1 to లెఫ్ట్ రైట్ లెఫ్ట్ డబల్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ నైస్ నైస్ అయి కొట్టును కొడితే మళ్ళీ తాకుతుంది 1 to లెఫ్ట్ 1 to లెఫ్ట్ లెఫ్ట్కి తాకుతుంది జర డిస్టెన్స్లో కొట్టు ముంగల్కోకు ఆడు ఓన్లీ క్రాస్ పంచేసి తీస్తుండు
నైస్ లెఫ్ట్ పైన ఫోకస్ చేయి అయిపోయింది ఆడ కంటిన్యూది అయిపోయింది ఆడ నైస్ కంటిన్యూ పని చేసి గేమ్ అయిపోయింది కంటిన్యూ తీస్తే కరెక్ట్ టార్గెట్ కొట్టు లెఫ్ట్ కొట్టు కరెక్ట్ ల్యాండ్ చేయ పడతాడు అయిపోయింది అన్నాడా నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు కరెక్ట్ ల్యాండ్ చేయి లెఫ్ట్ కరెక్ట్ ల్యాండ్ చేయి టార్గెట్ చూడు ఏం కొట్టినా టార్గెట్ Ten seconds. Stop. Stop. అయిపోతుంది రైట్ బాడీ పైన లెఫ్ట్ నైస్ బాడీ నైస్ సౌత్ పో ఓకో కొట్టు 3 4 5 6 7 దా అయిపోయింది విన్ ఇక చేతిలో పట్టేస్తారు వెళ్ళను ఫస్ట్ ఫైట్ Second match, and it's a knockout in the second round. The time of 1.330 seconds, and the winner is Raju Datla. Yet another victory for Raju Datla. The ravishing Raju Datla, the UAE Championship silver medal, has got an amazing win. So congratulations Raju Datla, and well played Jishnu. ఏమన్నా మాట్లాడతావా అన్న మైక్ ఇచ్చాడు Yes. We have Mr. Raju Datla with some words for you. Hi guys. How are you all good? Yeah, thanks for coming out. Loved your energy. We are from Hyderabad. We came all the way from Kerala. Yeah, it's my first debut fight. Feels amazing, and thanks for the facilities. It's an amazing show, and my opponent, he has a great heart. He did well, and hopefully more wins to go. Thank you. Is it the first time in Kerala? Yeah, it's my first time in Kerala. I've been, but I know a little bit Malayalam. Ellarkum namaste. Anaku koncham Malayalam manasalavu. Mottam I don't know how to speak Malayalam, but I do understand. But it's a great place, and as you all know, heaven and earth. Cheers to Kerala and cheers to all. How's the people here out in Kerala? Amazing, amazing. I've been in UAE for 7 years, so I know the people. All the people there from Kerala, amazing people. It's good to have my first debut fight in Kerala, the place that I like. Amazing. Thank you guys. Thank you Raju. It's a victory medal for Raju Datla. Congratulations once again Raju Datla. And thank you Mr. Tawfir Ali, the promoter, the owner of Fitness Thai, and also the Vice President of Kozhikode Pro Boxing Council. ఫైనల్లీ మన రాజన్ అయితే గెలిచిండు ఇప్పుడు ఇక బ్లాగ్ తీస్తున్నాం ఫుల్ మజా వచ్చింది మరి నిజంగా ఫైట్ అయితే ఫైనల్లీ మ్యాచ్ అయితే అయిపోయింది ఇక్కడ కూర్చొని చిల్ అవుతున్నాం ఇక మ్యాచ్ ఇక్కడ బయట ఇక్కడనే అవుతుంది పక్కన ఒక కేఫ్ లా కూర్చున్నాము యా కలెక్టర్ కి ఆడుతుంది ఇప్పుడు ఆడ ఏమంటదని కరికోడు యా కరికోడు కలెక్టర్ ఆడుతుండు ఇక్కడ అన్నున్న దగ్గర నేను మేనేజ్ అవుతున్నా కానీ నాకు అసలే మాట్లాడానికి వెళ్తాను మలయాళం అన్నకు మలయాళం వచ్చు అన్న ఫైనల్లీ మ్యాచ్ అయితే గెలిచిండు గెలిచిండు నాకౌట్ చేసిండు సెకండ్ రౌండ్ అండ్ నేను నా జెన్యున్ ఒపీనియన్ ఇవ్వాలా అన్న ఫైట్ మీద ఇంకా మంచి ఆడ కాదు బెస్ట్ ఆడిండు మంచిగా ఆడిండు కానీ కొంచెం డిస్టెన్స్ పెట్టి కరెక్ట్ గేమ్ చూపించాలి గేమ్ అంటే నాకౌట్ చేయడం కాదు మనిషిని
మన ప్రాపర్ గేమ్ చూపించాలి, ఇంకా గేమ్ కనిపిస్తుంది. అంటే బెస్ట్ గేమ్ ఆడినావు కానీ నువ్వు డిస్టెన్స్లో పెడితే ఇంకా బెస్ట్ గేమ్ వస్తుండే. కొంచెం ఏమైంది లైక్ అదే జల్దిబాజీ అదే ఏమంటారు కంగారుగా అన్నట్టు అయింది. అయినా సరే మంచిగా కంగారు ఏం ఆడలేవు, సింపుల్ కూల్గానే ఆడినావు. నాకైతే మంచి అనిపించింది గేమ్. ఓకే ఇంకా మంచి యా క్లీన్ గా కనిపించాలి. నువ్వు స్లిప్ గేమ్ ఆడాలి, స్లిప్ చేయాలి, లో మచ్ ఇంకో ప్యూర్ గేమ్ ఆడాలి యాక్చువల్లీ. బట్ నెక్స్ట్ టైం యా చూపిస్తా మీకు. ఇప్పుడు కార్పొరేటరే కదా, కలెక్టర్ సారీ బ్రో, కార్పొరేటర్ ఆడాడు అమ్మ ఆగా పచ్చది. కలెక్టర్ ఆడుతుండు, ఎట్లా ఆడుతుండేమో మళ్ళా. ఇక్కడికి వెళ్ళి మాకు కనిపిస్తుంది, మీకు కనిపిస్తుందో కనిపిస్తలేదు ఏ మిర్రర్లో తెంచి. నాకైతే కనిపిస్తుంది, నేను ఇక్కడికి వెళ్ళి చూస్తా కలెక్టర్ ఆడేది. చలో కోయిలాండి నుంచి అయితే ఇప్పుడు ఫైనల్లీ వెళ్తున్నాము. అయితే ఇక్కడనే మనము కేరళలో ఒక 2 days స్టే చేసి ఫుల్ తిరిగి ఎంజాయ్ చేసి రావచ్చు. కానీ ఇక మనకు అక్కడ కొన్ని పనులు ఉన్నాయి హైదరాబాద్లో. ఇప్పుడు ప్రజెంట్ క్విలాండి అంటే ఇప్పటిదాకా కోయిలాండి అన్నా కానీ ఇప్పుడు క్విలాండి. ఒక్కొక్క తాను ఒక్కొక్క పేరు వాళ్ళకుతారు బాయ్. అండ్ ఇడికెళ్ళి పాలకోడు పాలకాడ అంట పాలక్కాడ ఆడికెళ్ళి మళ్ళీ సికింద్రాబాదు. అమ్మ మొత్తం జర్నీ చక్కరే ఉంది. చలో ఇంక మళ్ళీ హైదరాబాద్లో కలిసిద్దాము. లెట్స్ గో.